శృతి స్మృతి పురాణాల్లో మనకు పితృదోషం నుండి, సమస్త పితృదోషాల నుండి, పితృశాపాల నుండి విముక్తి పొందడానికి విశిష్టమైనటువంటి ఒక సాధన ఉంది. అదేంటంటే రోజు కాకపోయినా ప్రతిరోజు చేస్తే చాలా ఉత్తమమే, కానీ రోజు కాకపోయినా ఎవరు పితృపక్షాలు, అమావాస్య, పున్నమి, సంక్రమణం ఇలాంటి రోజుల్లో దత్తాత్రేయుల యొక్క ఆరాధన చేసి విశేషంగా, చాలా విశేషంగా కనీసం ఆ రోజుల్లో 108 సార్లు కానీ 1008 సార్లు కానీ దత్తనామ జపాన్ని చేస్తారో అలాంటి వారికి పితృదోషం కానీ పితృశాపం కానీ వాళ్ళ దగ్గరికి కూడా దరిచేరదు. ఎలాంటి పితృశాపం, ఎలాంటి పితృదోషం ఉన్నా దాన్ని దగ్ధం చేసే యొక్క శక్తి ఈ యొక్క దత్తనామ జపంలో ఉంటుంది. దాంతోపాటు ఆ దత్తనామ జప ప్రభావం వల్ల మన సమస్త పూర్వీకులు లేదు పితృవులు సద్గతిని పొందుతారు అని మన శృతి స్మృతి పురాణాల్లో చెప్పారు.